వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ నేను ఒక ఆవిడ అన్నారు, మా గేదెకి ఒంట్లో బాగాలేదమ్మా, ప్రార్థన చేయండి అన్నారు. గేదెకి ఒంట్లో పోకపోవడం ఏంటి, ప్రార్థన చేయడం ఏంటి? నేను గేదెలు దాకా ఉంటారు, మనుషులు దాకా ఉంటారు కదా, పశువులు పాస్తున్నా ఏంటని నాకు అర్థం అవ్వలేదు. అలాగా అప్పుడు ఒకరు అన్నారు, గేదెకి కూడా ఇలాగ ఉంటాయి తమ్ముడు, ఇలాగ గేదె చనిపోయింది వాళ్ళది, వాళ్ళు బాధపడుతున్నారు అన్నారు. సరే అన్న, అయితే ప్రార్థన చేద్దాం అని ఆరాధన చేస్తే, ఆరాధనలోనే నాకు ఒక తల కనబడుతుంది. ఏంటి ప్రభువా, నాకేం అర్థం కావడం లేదు. అలాగని మన ఇష్టాసారంగా ప్రవచనాలు పలికామనుకోండి, మనం దేవుణ్ణి నిందించేవారుగా మనం ఉంటాం. మనకి ఏది చూపిస్తున్నాడు దేవుడు అదే చెప్పాలి. అంతేగాని మనకి దర్శనం వచ్చినా రాకపోయినా మన ఇష్టాసారంగా మనం గొప్పలు చెప్పుకోవాలని దేవుడు దీవిస్తాడు. ఆ దేవుడు నీకు ఒక దర్శనం ఇస్తాడు, నీకు మగ పిల్ల పుడతాడు, ఇలాంటి అవన్నీ సొల్లు కబుర్లు చెప్పకూడదు. దేవుడు చెప్తేనే మనకి చెప్పాలి. నాకు ఒక అన్న ఉన్నాడు మా ఊళ్ళోని. అతను ఏంటంటే ముందు వాళ్ళ కోసం తెలుసుకుంటాడు. వాళ్ళు తెలుసుకుని ఆ చర్చిలోని వాళ్ళు రాగానే ప్రార్థన చేసి వాళ్ళ కోసం అంతా చెప్తాడు. అంటే తెలుసుకుని చెప్పడం కాదు, దేవుడు చెప్పింది చెప్పాలి. అది నిజమైన సేవ అంటే. నాకు తల కనబడుతుంది, ప్రభువా ఏంటి ప్రభువా, వాళ్ళు గేదె కోసం చేయమన్నారు, నాకు తల కనబడుతుంది, తల తోకలు నాకు ఏం అర్థం అవుతలేదు ప్రభువా. ఎవరన్నా ఇక్కడ తల సమస్యతో ఉంటే మరి మీరే స్వస్థపడుతుంది అని ప్రార్థన చేసుకుని ప్రార్థన చేశాను. ఆరాధన అంతా అయిపోయింది, వాక్యం అయిపోయింది. చివరిలోనే భోజనానికి పిలుస్తారు కదా, భోజనానికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు ఇంట్లోనే భోజనం పెడుతున్నారు. భోజనం పెడతా ఉంటే ఆ పాస్టర్ అమ్మ గారు వచ్చారు. పాస్టర్ అమ్మ గారు ఏడుస్తున్నారు. ఇందాక మీరు ఆరాధన చేసినప్పుడు నాకు 3 రోజుల నుంచి విపరీతమైన తలపోటు వస్తుందండి. మీరు ఆరాధన చేసినప్పుడు నా తలను ఎవరో తాకినట్టుండి తలంతా ఆ ఒక తేలికగా అయిపోయిందని చెప్పారు. అప్పుడు నేను మనసులోని దేవుని చాలా స్తుతించాను, కన్నీరు కార్చాను. ప్రభువా నువ్వు నాకు చూపించవయ్యా, నీది నేను గ్రహించుకోలేకపోయినా తండ్రి, అటువంటి జ్ఞానాన్ని నాకు ఇయ్యని ప్రభువా నేను ప్రార్థించాను. మనకి దేవుడు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా సరే దేవునికి ఒక సూచన ఇస్తాడు. ఆ సూచన మనం గ్రహించాలి. గ్రహించలేకపోతే దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఇక్కడ యాకోబుకి కూడా దేవుడు ఒక దర్శనం చూపించాడు. మధ్యలో సిలువ నిచ్చెన వేలాడుతుంది, దేవదూతలు పైకి ఎక్కుతున్నారు, కిందకి దిగుతున్నారు. ఏంటి అర్థం కాలేదు. దానికి బేతేలు అని పేరు పెట్టేశాడు, వెళ్ళిపోయాడు అంతే. ఆ నిచ్చెన ఏంటంటే యేసుప్రభు గారు. సిలువు దగ్గరికి వచ్చిన వారికి విజయం ఉంటదండి. ఆ నిచ్చెన అంటే సిలువుకు సాదృశ్యం, అంటే మన యేసుప్రభు గారికి సాదృశ్యం. అంటే దేవుని యొద్దకు వచ్చిన వారికి విజయం ఉంటది. దేవుని దగ్గరికి వచ్చిన వారికి స్వస్థత ఉంటది. దేవుని దగ్గరికి వచ్చిన వారికి నెమ్మది ఉంటది. దేవుని దగ్గరికి వచ్చిన వారికి సమాధానం ఉంటది. ఇప్పుడు పరిస్థితుల్లోని కుటుంబాలలో సమాధానం లేదు. ఒకరికి ఒకరి మధ్య భేదాలు. ఇంకా అప్పుడు ఎవరన్నా ఒక మాట అన్నారు అనుకోండి, పడేవారు. ఇప్పుడు ఎవరన్నా ఒక మాట అన్నారు అనుకోండి, పడి పడి తన్నుతున్నారు. అలాగైపోయారు. ప్రతిదీ కూడా దేవుడు మన జీవితంలో ఏదన్నా చేయాలంటే ముందు మనం శిలువ వద్దకు రావాలి. నీ పిల్లల చదువు వర్ధిల్లాలంటే శిలువ వద్దకు రావాలి. నీ ఉద్యోగం వర్ధిల్లాలి అంటే నువ్వు శిలువ యొద్దకు రావాలి. నీ కుటుంబము వర్ధిల్లాలంటే నువ్వు శిలువ యొద్దకు రావాలి. నీ వ్యాపారం అభివృద్ధి పొందాలంటే శిలువ యొద్దకు రావాలి. మనం చేసే సేవ విస్తరింపబడాలంటే మనం శిలువ యొద్ద మొరపెట్టాలి. మనం చేసే ప్రార్థన ఏమవుతుందండి, పరిస్థితులను మార్చేస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ ఆయుధం అయితే విజయం నీ ముందు సాగిల పడుతుంది. తెల్లవార్లు కూడా దేవునితో ఏం చేశాడు, పెనుగులాడాడు.
అక్కడ ఒకటే ఆప్షన్ అతనికి, చనిపోవాలి లేకపోతే దేవుణ్ణి వదలకూడదు. రెండు ఆప్షన్లు. వాళ్ళ అన్న వస్తున్నాడు, నేను చంపడానికి వస్తున్నారని ఒకరి తర్వాత ఒకరు చెప్తున్నారు. ఆ భయం ఇక్కడ అతను పొందుకోలేదంటే ఆ దేవునితో పెనుగులాడుతున్నాడు, అంటే దేవదూత అండి అక్కడ దేవునితో పెనుగులాడుతున్నాడు. అక్కడ దేవుడి యొద్ద నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, సమాధానం లేకుండా, ఇక్కడ వేరే పరిస్థితి అవుతుంది. అక్కడ అతని జీవితాన్ని దేవుడు మార్చాడు కనుక అతని జీవితం ఆశీర్వాదకరంగా అయిపోయింది. ఇంకా సహోదరుణ్ణి ప్రేమించే స్థితిలో అయిపోయింది. అంటే ఎందుకు ఇక్కడ ఒక మాట గమనించండి. నీవున్న దేవుడు అని ఇక్కడ వాక్యం ఉంటది. అది ఎక్కడంటే, ఆయన తెల్లవారుచుండగా 26వ వచనం ఒకసారి చదువుతున్నాను నేనండి. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివ్వమని అడగా, నీవు నన్ను ఆశీర్వదింతేనే గాని నిన్ను పోనీయను అని. అంటే యాకోబుకి ఆశీర్వాదం లేదంటారా? ఆశీర్వాదం అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే, ఆశీర్వాదం అంటే తన జీవితం, తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడం అని. ఒక యాకోబుకి ఆశీర్వాదం లేదనడానికి ఏమి లేదు. ఎందుకంటే 14వ వచనం ఒకసారి చూస్తే, అతను తన 13 నుంచి చదివినాను చూడండి. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకగా, అంటే తన సంపాదించిన ఆస్తులని కానుక తీసాడంటే తన అన్నకు ఒక్క కానుక తీసాడంటే, కానుక అంటే మీరు గమనించండి, మనకు ఎంత ఆస్తి ఉన్నా దేవునికి ఎంత కానుక ఇస్తారో దాన్ని బట్టి గమనించుకోండి. ఆ కానుక ఏంటంటే 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 పాడి ఆవులను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడగాడుదలను, 10 గాడిద పిల్లలను, ఇంకా చూసుకుంటే ఇంకేలాగా అంత ఆస్తిపరుడు. కానీ తన జీవితం ఏమైపోతుందంటే అక్కడికి అంతమైపోతుంది అన్న భయం ఉంది. ఆశీర్వాదం అంటే విడుదల పొందడం, భయం నుంచి విడుదల పొందడం, బంధకాల నుంచి విడుదల, మనకున్న కట్ల నుంచి విడిపింపబడడం. దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటది, కానీ మనము సంపాదించే సంపాదన చిరకాలం కూడా ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ సంపాదించింది మన పిల్లలకి వెళ్తుంది, తర్వాత వాళ్ళు శ్రద్ధగా ఉంటే అది రెట్టింపు చేస్తారు, లేకపోతే క్లోజ్ అయిపోతుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదం పరలోకమందు అధికమవుతుంది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. నా వాయిస్ వినిపిస్తుందండి? ఓకే ఓకే. అంటే మనం దేవుళ్ళకి వస్తే గనక దేవుడు మనల్ని ఎన్నటికీ కూడా త్రోచివేసే దేవుడు కాదు. మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎంత ఏమున్నా సరే, మనం చనిపోయినప్పుడు ఏమీ రావండి. తల్లి గర్భంలో మనం దిగంబర్లకు వచ్చాం, దిగంబర్లుగానే వెళ్ళిపోతాం. మనము ఈ భూలోకంలో ఉన్నంత కాలం కూడా దేవునికి ఇష్టడుగా మనం ఉండాలి. మనుషులను సంతోషపెట్టే స్థితిలో మనం ఉండకూడదు, కానీ దేవుని సంతోషపరిచే స్థితిలో మనం ఉండాలి. సిలువ యొద్దకు వచ్చిన వారికి అపజయం అంటూ ఏముండదు. దేవుని యొద్దకు వచ్చాడు, దేవునితో పెనుగులాడాడు, ఆశీర్వదింపబడ్డాడు. మోసకరమైన జీవితం నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి మార్చబడ్డాడు. అంటే పెనుగులాడు జీవితం మనకు కావాలి, ప్రార్థన జీవితం మనకు కావాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం జీవించాలి.
ఎడతెగక ప్రార్థించాలి, ముమ్మారు ప్రార్థించాలి. హల్లెలూయా. మోసే ప్రార్థించాడు. మోసే ప్రార్థించడం వల్ల ఎర్ర సముద్రం ఏమైంది? విడిపోయింది. అబ్రహాము ప్రార్థించాడు, విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. దావీదు గొలియాతును చంపగలిగాడంటే అతను చేసే ప్రార్థన. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పాడివేసినని వారిని ఏం చేసింది? నిలబెట్టింది. దేవుడు వారితో కూడా, దేవునితో వీళ్ళ కాదు, దేవుడై వీళ్ళ వద్దకు వచ్చేసాడు. అంత స్థితిలో వారు ప్రార్థన జీవితం ఉంది. దానియేలు ప్రార్థించాడు, సింహపు నోరు ఏమైపోయింది? మూచిబడ్డపోయి. ఈ రోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? అసలే ప్రభువా నాకేం చేసావు, అసలే నువ్వు నన్ను వదిలేసావా అన్న స్థితిలో మనం అడుగుతున్నామా? లేకపోతే ప్రభువుకు నువ్వేం చేసావు, దేవుడు నీకు ఏం చేశాడు అన్నది కాదు, నువ్వు అసలు దేవునికి ఏం చేస్తున్నావు అది గమనించు. యోనా ప్రార్థన చేశాడు, శాప కడుపులో ఏమయ్యాడండి? దేవుని స్తుతించాడు, నిన్ను మీ పట్టణాన్ని అంతా మార్చివేశాడు. నువ్వు ప్రార్థన చేస్తే గనక నీ జీవితమే కాదు, నీ ద్వారా గ్రామాలు దీవించబడాలి. అటువంటి స్థితిలో మన ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా. మరొకరు ఏంటంటే, లాజరు చనిపోయాడు కదండి. లాజరు చనిపోయినప్పుడు వారి సహోదరులు యొక్క విశ్వాసం ఏమైంది? లాజరును లేపింది. ఇప్పుడు నువ్వు ఎలా బ్రతికేస్తున్నావు? నేను నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను, కానీ దేవుళ్ళో ఉన్న వాళ్ళకి అదే ఆశీర్వాదం, నాకు అదే ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. కానీ నీకు ఇలాగ బ్రతికేస్తున్నావంటే నీ వెనకాల ఎవరో ఒక ప్రార్థన నిన్ను గెంటేస్తుంది ముందుకి. నీ తల్లి చేసిన ప్రార్థన, లేకపోతే నీ తండ్రి చేసిన ప్రార్థన, లేకపోతే నీ సేవకులు చేసిన ప్రార్థన ద్వారానే నువ్వు ఇలాగున్నావు. కానీ నీ యొక్క స్థితిని బట్టి అయితే మనం ఉండలేం. మన ప్రార్థనా జీవితం ఎలాగ ఉండాలంటే, మనం చేసే ప్రార్థన ద్వారా మన కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి. ఒకటి గమనించండి, మనం ఏదన్నా వర్క్ చేసామనుకో, ఆ వర్క్ కంప్లీట్ అవ్వచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు. కానీ మనం చేసే ప్రార్థన మనం చనిపోయినా సరే మన ప్రార్థన ఏమై ఉంటది? ఇంకా బ్రతికే ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థన ఆలకించే దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మన ప్రార్థన జీవితాన్ని మనం ముగించుకోకూడదు. నేను తెల్లవారుజామున ప్రార్థన చేయలేనండి. ఒక్కోసారి లెగిస్తాను, కానీ అలాగే పడుకుని ప్రార్థన చేసుకున్నాను. నేను ఎక్కువ ఏంటంటే 12 గంటలకు ప్రార్థన చేస్తాను. ప్రభువా ఈ రోజంతా కాపాడవు తండ్రి, మరుసటి దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలని ప్రార్థన చేసి, నేను వాక్యాన్ని మొత్తం నా వాట్సాప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పెడతాను. పెట్టి అప్పుడు పడుకుంటాను. మళ్ళా మన ఏకుజాముని నేను ఒక్కోసారి లెగుతాను, ఒక్కోసారి లేగలేను. కానీ ఈ మధ్యలో మన గ్రూప్ లోనే ఏకుజామున ప్రార్థన, తెల్లరగట్ల ప్రార్థన ప్రారంభమయ్యే కనుక ఇప్పటి నుంచి మరలా నా జీవితాన్ని మళ్ళీ నేను కట్టుకునే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. అంటే ఎడతెగక ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి, ముమ్మారు ప్రార్థించాలి. ప్రార్థన ఎంతలాగా చేస్తే అంతలాగా దీవించబడతాం మనం. హల్లెలూయా. నువ్వు ఎంతలాగా తింటే అంతలా బలంగా ఉంటావు. అలాగే మనం ఎంతలాగా ప్రార్థన చేస్తే మన జీవితం ఎలా మారిపోతుంది అంటే సువాసనగా మారిపోతుంది. ఇతరుల యొద్దకు నువ్వు వెళ్ళావు సాయం కోరడానికి, కానీ నువ్వు చేసే ప్రార్థన ఎలాగైపోతుందంటే ఒక్క మిరాకిల్ ఏంటంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. అలా చేస్తాడు దేవుడు. అది మనకు అసాధ్యం, కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఈ ప్రజెంట్ ఎలాగుంటున్నారంటే ప్రార్థన చేస్తున్నారు, కానీ దాని యొక్క శక్తిని ఎవరో అనుభవించలేని స్థితిలో ఉంటున్నారండి. పైకి ప్రార్థనా పురురాలుగా ఉంటున్నారు, కానీ ఎవరో కూడా దేవుని యొక్క ప్రభావాన్ని పొందుకోలేకపోతున్నారు.
నిజమైన ఒక సంఘటన మీకు చెప్తాను. ఒక గ్రామంలో ఏం జరిగిందంటే అండి, ఒక నూతనంగా పెళ్ళైన జంట ఉన్నారు. పెళ్లి కోసం చెప్తున్నానని, నా పెళ్లి కోసం కంగారుగా ఉన్నాను అనుకోకండి. ఒక నూతనమైన జంట ఉన్నారు. వారు ఒక ఉద్యోగం నిమిత్తం వేరే ఊరెళ్ళారు. వేరే ఊరెళ్తే భర్తకేమో బ్యాంక్‌లో జాబ్ అండి. భార్య ఇంటి దగ్గరే ఉంటది. ఇంటి దగ్గరే ఉంటే ఈళ్ళు రోజు ఆహ్, భర్త ఉద్యోగానికెళ్ళినప్పుడు ఆహ్, భార్యతోకి టాటా, బాయ్ బాయ్ అని చెప్తాడు. భార్య కూడా టాటా, బాయ్ బాయ్ అని చెప్తది. ఇద్దరు అలాగే ఎళ్తారు. ఇది నిజంగా జరిగిందండి. కథ కాదు. జోవేత్తున్నాను అనుకోకండి. ఆ! ఇది నిజంగా జరిగింది. ఆహ్, అలాగా ఎళ్తుండగా ఒక ఈళ్ళని గమనిస్తుంది. ఇంటి పక్కన ఉన్న ఒక ఆవిడ గమనిస్తుంది. అలాగే గమనిస్తుంది. గమనించి ఒక రోజు ఎళ్ళిందండి. ఇంటికెళ్ళింది. అంటే ఒకరు గనక బాగుపడ్డారనుకో ఒకరు ఓర్చుకోలేరు. ఇది సమాజంలో ఉన్న సమాజంలో నిజంగా ఉందండి ఇటువంటి సిట్యుయేషన్. ఆవిడెళ్ళిందండి. ఎళ్ళి అమ్మా నువ్వు ఇంత అందంగా ఉన్నావు. నువ్వు చాలా చక్కగా ఉన్నావు. మీ ఆయన ఏంటమ్మా అలాగున్నాడు? అసలే బాలేదు. నువ్వు బాయ్ బాయ్ చెప్తేని మీ ఆయన ఆహ్, తోక ఊపినట్టుంది అని చెప్పిందంట. నువ్వేమనుకోకపోతే నీకో మాట చెప్తాను నువ్వేమనుకోవు కదా! అన్నాను. అంతా అయ్యాక ఏమనుకోనండి అని ఆవిడ చెప్పండి అంటే, ఇంకా నేను సోది చెప్పించుకోవడం అలవాటమ్మా నాకు. సోది చెప్పించుకుంటే మీ ఇద్దరు బాగున్నారు. మీరు బాగోవాలని నేను అడిగితే, మీ ఆయన కుక్కంట, నువ్వేమో చిలకంట అని చెప్పాడంట. ఆళ్ళ ఆయనెవరో కుక్కంట, ఈయనేమో చిలక అంట. అంటే సోది కాదు, ఏమి కాదు. ఎవరన్నా పచ్చగా ఉంటే ఓర్వలేనోళ్ళు కొంతమంది ఉంటారు. అలాగని నువ్వు నిజంగా అంతలా బాయ్ చెప్తే మీ ఆయన బాయ్ చెప్తే తోక ఊపినట్టు ఉందమ్మా అని చెప్పిందంట. ఈవిడి ఆడోళ్ళు మరి పొగిడితే పొగడతలకి పొంగిపోతారు కదా! అలాగనుకుని అప్పుడు ఆళ్ళ ఆయన వస్తున్నాడంటండి. వచ్చేసిందంట. అయినా నాకెందుకులే మీ ఇద్దరు ఎలాగుంటేని. నువ్వు నీ చెప్పిందంతా చెప్పి నాకెందుకులే అని వచ్చేసిందంట. అలాగొచ్చేసాక ఈళ్ళ ఆయన వస్తున్నాడంటండి. వస్తేనే ఊరి చివర ఇంటికొస్తుండగా కొంచెం ఇంకా ఆ వీధి చివర ఆపి "అమ్మ నీతో మాట్లాడాలన్నారు." చెప్పండమ్మా ఏమన్నా లోన్ కావాలా ఏంటి? బ్యాంక్‌కి రండి రేపు" అంటేనే అదేం కాదమ్మా ఆహ్, నువ్వు చాలా బాగున్నావు. నేను సోది చెప్పించుకుంటే నువ్వింత బ్యాంక్‌లో జాబ్ చేస్తున్నావు. ఇంత మంచి ఉద్యోగం, మంచి సాలరీ వస్తుంది. కానీ మీ ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకున్నావమ్మా? మీ ఆవిడ చేపలమ్ముకునే అమ్మాయంట. నువ్వేమో బ్యాంక్‌లో ఉన్నావు అని చెప్పి ఎళ్ళిపోయిందంట. చెప్పవలసిందంతా చెప్పేసి ఏమీ కాదంటే కొంతమందెళ్ళిపోతారు. ఎళ్ళిపోతేని ఈయన ఇంటికెళ్ళాడంట. ఇంటికెళ్ళినప్పటికి ఆవిడేమంది? చేపలమ్ముకునే ఆవిడంది కదా! చేపలమ్ముకునే ఆవిడంది కదా! ఈతనెళ్ళి ఆళ్ళ ఆవిడని పట్టుకొని వాసన చూత్తన్నాడంట. వాసన చూత్తన్న ఆవిడనుకుంటుంది కుక్క అని చెప్పింది కదా! అయితే కుక్కలాగా ఇతను ఇలా చేస్తున్నాడనేమో ఆవిడనుకుందంట. ఇద్ కుక్కవా నువ్వు చేపల దానివి అది ఇది అని ఇద్దరికి పెద్ద గొడవ అయిపోయిందంటండి. ఇంకా చూడండి భార్యాభర్తల గొడవ ఇంకా ఎలాగుంటదంటే అలాగా తిట్టుకున్నా వారు ఆళ్ళ కోపం ఏంటంటే ఒక గంటుంటది. లేకపోతే ఒక రోజుంటదంతే. మళ్ళీ వెంటనే కలిసిపోతారాళ్ళు. భార్యాభర్తలు ఎంత గొడవ పడ్డా. అలాగా వెంటనే మళ్ళీ ఆళ్ళు కోపపడి ఒక గంటలోనే మళ్ళీ ఒకరి దగ్గరికొచ్చి ఆహ్, నేను నిన్ను అలాగన్నానందుకు సారీ. నాకు ఆవిడ ఇలా చెప్పిందంటే, అవునా నాకు ఆవిడ అలా చెప్పింది అని ఇలాగన్నా. అంటే ఇప్పుడు నీవేంటో నీ భార్యకి తెలుసు.
నీ భార్య ఏంటో నీకు తెలియాలి. అంతేగాని మన కోసం ఎవరా ఏదో చెప్పారని మనం వారిని అవమానపరిచామనుకో, అది వారి యొక్క ఇంకా అంటే నీ మీద వాళ్ళకి నమ్మకం లేదా, వారి పట్ల నమ్మకం ఉందనా? అలా కాదు కానీ దేవుడి మీద నమ్మకం కోల్పోతే మన యొక్క బంధువుల మీద అనుమానాలు స్టార్ట్ అవుతాయి. దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే, మన ప్రార్థనా జీవితాన్ని మనం వృద్ధి చేసుకుంటే, ప్రార్థనలో లేనిదంటూ ఏముండదు. మన కుటుంబం జీవితం ఎలాగున్నా, మన బంధువుల జీవితం ఎలాగున్నా, మనం చేసే ప్రార్థన ఏమవుతుందంటే వారి పరిస్థితిని అంతనే మార్చేస్తది. చెప్పుడు మాటలు వినకూడదు, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం వినాలి. ప్రతిదీ కూడా దేవునికి మనం లొంగిపోతే, సరెండర్ అయిపోతే, దేవుడు మనల్ని ఎలాగ నడిపించాలో అలాగ నడిపిస్తాడు. మనం ఏంటంటే, ప్రభువా నేను నీకే సొంతమయ్యా, నేను నీతోనే ఉంటానయ్యా, ఏది ఏమైనా నీ చిత్తమే నా యందు జరగాలని ప్రార్థన చేస్తాం కానీ ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా చేస్తాం. నా మ్యారేజ్ విషయంలో కూడా దేవుడు నాకు ఒక సూచన చూపించాడు, కానీ నేను గ్రహించలేకపోయాను. గ్రహించాను కానీ అప్పటికే మ్యారేజ్ డేట్ గట్టా పెట్టేశారు. అంటే ప్రార్థన చేసినప్పుడు నాకు వారు అలాగే ఇలాగా అని ఏం చెప్పలేదు ఎవరునే. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంత చేసినా అలాగే చీకటిగానే కనబడుతుంది. నాకు ఏంటి ప్రభువా, ఏంటి తండ్రి అని అలాగే ఉన్నాను నేను. అప్పటికి ఇప్పటికి కూడా వారు ఎలాంటోళ్ళో కూడా నేను ఎంక్వైరీ ఏం చేయలేదండి. అలాగే ప్రార్థన చేసుకుంటే దేవుడు అలా ఏంటి ప్రభు అంటే మనకి ఇంకా 2 రోజులు అంతే మ్యారేజ్ అవ్వడానికి. కానీ నేను ఇంకెవరికీ చెప్పలేదు. ఇంకా అలాగే ప్రార్థన చేసుకున్నాను. ఆ చీకటి అలాగే 2023లో తొలగిపోయింది. అంటే నా భార్య చీకటి అంటలేదండి. సాతాను యొక్క ప్రభావము మనం గ్రహించుకోలేకపోతే మన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే అంధకారంలోకి వెళ్ళిపోయామో అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. నేను ఎలాగయింది ఏంటి ప్రభువా, నన్ను విడిచిపెట్టావా, అసలే ఎందుకు నా జీవితం ఇలాగయిందని నేను అడగలేదు. ప్రభువా నన్ను క్షమించిన తండ్రి, నీవు నాకు చెప్పావు గాని నేను గ్రహించుకోలేకపోయానయ్యా అని నేను దేవుణ్ణి అడిగాను. ఇంకా ఎలాగున్నా సరే దేవుడు మనకు ఒక సూచన ఇస్తాడండి. ఖచ్చితంగా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాగున్నా సరే నీకు ఒక సూచన ఇస్తాడు. ఆ సూచనని నువ్వు గ్రహించాలి. అక్కడ యాకోబు గ్రహించలేకపోయాడు. దానికి బేతేలని పేరు పెట్టేసి వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయాడు, నష్టపోయాడు. నాకు దేవుడు ఒక సూచన చూపించాడు, గ్రహించుకోలేకపోయాను, నష్టపోయాను. కానీ దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు మాటిస్తే వారు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ దేవుడు గనక మాటిస్తే అది 100 కూడా జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మాట తప్పడానికి నరమాత్రుడు కాదు. నీకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఎత్తి ప్రార్థించు, ఖచ్చితంగా మేలులు పొందుకుంటాం. నీ కుటుంబం కోసం ప్రార్థించు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. నీ కుటుంబం పరిస్థితి ఎలాగున్నా సిలువ యొద్దకు పెట్టు. సిలువ యొద్ద ఏముంది? విజయం ఉంది. సిలువ యొద్ద ఏముంది? స్వస్థత ఉంది. సిలువ యొద్ద నెమ్మది ఉంది. మన బ్రతుకులో నెమ్మది లేదా? సమాధానం లేదా? వీధుల్లోనే మనకు సమాధానం లేదా? మనం ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ఎదరికి వెళ్తామో దేవుడు ప్రతిదీ కూడా మనందరికి తెలుసు. మన గ్రూపులోనే చాలా మంది ప్రార్థనా పరులు ఉన్నారండి. నాగార్జున బ్రదర్ గాని,
సుధాకర్ గారు కానీ, జ్యోతక్క కానీ, చెల్లి కానీ, అందరూ కూడా, అమ్మ కానీ, మనం మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పరులే. అందరూ కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బట్టి ఎంత ఆశీర్వాదం వస్తుందో నేను చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. సర్లే ప్రార్థన తర్వాత చేద్దాం అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే అలసిపోయామో అలసటకే అలసట పుట్టించే వరకు మనం ఉండాలి. ఎప్పుడైతే అలసిపోయామో అప్పుడు చేస్తామనుకో, అలసటలోనే మన అలసటను దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. మన ప్రార్థన ఇతరులని ఆశీర్వాదకరంగా కాదు కానీ ఇతరులను ఒక మహిమకరంగా మార్చేస్తుంది. మరి నేను ఒక సాక్ష్యం చెప్తాను. మన మీట్లో లావణ్య సిస్టర్ ఉన్నారు కదండి, లావణ్య సిస్టర్ ఉన్నారు, శిరీష సిస్టర్ ఉన్నారు. ఇద్దరికి కూడా దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. నేను ఒక సిస్టర్ కోసం చెప్పాను. ఆ సిస్టర్కి రావడమే కష్టం. కానీ మనం మీట్లోని తల్లిగారు కూడా ప్రార్థన చేశారు. మన టీంలోనే నేను ప్రార్థనాంశాన్ని పెట్టాను. అందరూ కూడా ప్రార్థన చేశారు. ఆ సిస్టర్ పేరు గర్భఫలం కోసం ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతంగా గర్భఫలాన్ని ఇచ్చాడు. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని చెప్పారు. జాయిన్ అయ్యారు అని చెప్పాక 2 రోజుల ముందు అనయ్య నేను ఇలాగ హాస్పిటల్కి వెళ్తున్నాను అనయ్య, ప్రార్థించండి అనయ్య అని చెప్తే మన టీంలోని మన గ్రూప్ లో మెసేజ్ పెట్టాను, ఇలాగ మనీ సిస్టర్ హాస్పిటల్లో ఉన్నారు, విలువైన కాన్పు వచ్చేలాగా ప్రార్థన చేయండి అని చెప్తే తను బాబు కావాలని వాళ్ళు ఆశపడుతున్నారు. బాబు కావాలని ఆశపడితే లావణ్య సిస్టర్ 2 రోజుల ముందు చెప్పారు, ధైర్యంగా ఉండమని బ్రదర్, దేవుడు బాబుని ఇస్తాడని చెప్పారు. 2 రోజుల తర్వాత డెలివరీ అయింది అనయ్య, నాకు బాబు పుట్టాడని చెప్పాను. అప్పుడు నేను మెసేజ్ పెట్టాను ఆ సిస్టర్కి, అమ్మా నీకు ముందే చెప్పాను, అమ్మా నీకు బాబు పుడతాడు, నువ్వేం భయపడకమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అన్న. మన ప్రార్థన మనకి దేవుడు మన స్థితినే కాదు, ఇతరుల పట్ల వారు ఏ స్థితిలో ఉన్నారన్నది కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు. ఒకరికి దర్శన వరం ఇస్తాడు, ఒకరికి ప్రవచన వరం ఇస్తాడు. మన కృపావరాలు పొందుకోవాలి. అటువంటి స్థితిలో మన ప్రార్థన జీవితం ఉండాలి. శిరీష సిస్టర్ ఉన్నారు కదా, నవీన్ బ్రదర్ వాళ్ళ సిస్టర్ కోసమో వారి రిలేటివ్స్ కోసమో ప్రార్థన చేయమన్నారు. శిరీష సిస్టర్ చెప్పారు, మీకు ఖచ్చితంగా బాగుపడతారని. అలాగే బాగుపడ్డాడు. ప్రతి విషయంలోని కూడా దేవుడు మనకి సూచన ఇస్తాడు. ఆ సూచన ప్రకారం మనం ఎదరికెళ్ళిపోతే ఇంకా అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నెన్నో చేస్తాడు దేవుడు. ప్రతి విషయంలోని కూడా దేవునికి లోబడతాం, దేవునిలో ఎదుగుతాం, దేవుని కోసం జీవిద్దాం. దేవునిలోని అంచెలంచెలుగా ముందుకు వెళ్తే మన జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుంది? నీ పరిస్థితిని మార్చేస్తుంది. ప్రార్థన నీ ఆయుధం అయితే విజయం ఏమవుతుంది? నీ ముందు సాగిలు పడుతుంది. అటువంటి స్థితిలోని మన ప్రార్థన జీవితం ఉండాలి. నేను ఖచ్చితంగా చెప్పగలను, మేము ప్రార్థన చేయమంటున్నాను కానీ నాకు కొన్ని దినాలుగా నా ప్రార్థన జీవితం తగ్గిపోయింది. నేను ఎక్కువ లేచి ప్రార్థన చేసుకోవాలనుకుంటాను, చేసుకోలేకపోతున్నాను. నాకు అప్పుడు ఇప్పుడు అని కాదు, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి ప్రార్థన చేస్తాను. 1 గంటకు మెలకు వచ్చిందా 1 గంటకు లేచిపోతాను, 3 గంటలకు మెలకు వస్తే 3 గంటలకు లేచిపోతాను, 5 గంటలకు మెలకు వస్తే 5 గంటలకు లేచిపోయేవాడిని. కానీ కొన్ని దినాలుగా నేను అసలే ప్రార్థన చేయడం మానేశాను. అస్సలే ఇంకా ఎలాగైపోయిందంటే తర్వాత చేద్దాంలని నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఈ రోజు అక్క తమ్ముడు అక్కని చెప్పాలి తమ్ముడు అని చెప్పారు. నువ్వు ఎప్పుడు నేను అంతకుముందు చెప్తారనుకున్నాను కానీ ఆ రోజు నాకు హెల్త్ బాగాలేక నేను చెప్పలేదు. ఆ రోజు శిరీష సిస్టర్ తోటి దేవుడు మాట్లాడాడు. ఈ రోజు అక్క చెప్పడం వల్ల నేను ప్రార్థన చేయడం మొదలెట్టాను. ప్రార్థన చేస్తా ఉండగా ఏదో తెలియని అలా బాధ,
ఇన్నాళ్ళు ఏమైపోయాను అసలే. ప్రార్థన చేస్తే అలాగుండిపోయేవాడిని. ప్రార్థన జీవితం కరువు అయిపోయింది. అంటే అలాగ ప్రార్థన చేస్తే ప్రార్థన కోసం చెప్తున్నాడు దేవుడు. నన్ను నేను ప్రార్థనలోని మరలా పులుకొల్పుకోవాలని, నన్ను నేను నన్ను నేను గద్దించుకుంటూ మీకు చెప్తున్నాను ఈ మాటలు. మన ప్రార్థన జీవితం ఎలాగుండాలంటే మన స్థితులు మారిపోవాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ఇతరులకు సువాసనకరంగా మనం ఉండాలి. ప్రార్థించిన వారు ఎవ్వరు కూడా పాడైపోలేరు. ప్రార్థించిన వారి ద్వారా పట్టణాలు, పాడైపోయిన పట్టణాలు కూడా బాగుపడ్డాయి. ఆమేన్. అటువంటి విధంగా మన జీవితాలు మారిపోవాలి. మన ద్వారా మన కుటుంబాలు, మన బంధువులు కూడా ఏమైపోవాలంటే మారాలి. అటువంటి స్థితిలోని మనం ఉండాలి. నేను ప్రార్థన చేస్తే వాళ్ళు మారతారా? నేను ప్రార్థన చేస్తే నిజంగా మా కుటుంబం మారుతుందా? నేను ప్రార్థన చేస్తే వాళ్ళు మారతారా, వీళ్ళు మారతారా అన్న అదేమీ లేదు. కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమైపోతుంది? మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. నువ్వు నిలబడి దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నిలబడితే ఆయన వాడుకుంటాడు. నువ్వు నిలబడితే ఆయన పని జరిగిస్తాడు. మనం ప్రార్థనాపూర్వకంగా నిలబడతాం. ప్రతి విషయంలోని కూడా దేవునికి ముందు స్థానం ఇద్దాం. అంతా అయిపోయాక దేవుడు ఏం చేశాడని ప్రశ్నించడం మానేయండి. దేవుని కోసం మనం ఏం చెయ్యాలి? ఇంకా నన్ను దేవుడు నిర్మించాడంటే, దేవుడు ఇక్కడ నన్ను పెట్టాడంటే, నా తల్లి గర్భంలో నేను పుట్టాను, ఈ లోకంలో దేవుడు నన్ను పంపించాడంటే అసలు నేను చేయవలసిన పని ఏంటి? నేను బ్రతికున్నానంటే ఇంకా నేను చనిపోకముందే నేను ఏం చెయ్యాలి? దేవుని కోసం ఏం చేయాలని అడుగుతాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో దేవుడు నీకు ఒక సూచన ఇస్తాడు. ఆ సూచన బట్టి మనం ముందుకు వెళ్ళిపోతాం. అటువంటి సూచనలు గ్రహించే జ్ఞానాన్ని నాకు దయచేయ అంటూ ప్రార్థన చేద్దాం. మరి ఇప్పటి వరకు విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ సమయాన్ని జ్యోతి అక్క గారికి అప్పగిస్తున్నాను.